హలో అండి. అయితే ఈరోజు మన సబ్స్క్రైబర్ల కోసం ఒక ఛాలెంజ్, అంటే రెగ్యులర్ ఛాలెంజ్ లాగా కాదు. ఈ ఛాలెంజ్ వచ్చి కొంచెం స్పెషల్ ఛాలెంజ్, ఎందుకంటే చూస్తారు కదా, ఒక స్పెషల్ పర్సన్ మా డాడీ అయితే వచ్చింది ఈరోజు ఛాలెంజ్లకి. కాబట్టి మా డాడీ ఉన్నాక ఇంకా నార్మల్ సాదా సీదా ఛాలెంజ్ ఎందుకులే. నేను రోజు వచ్చేదాన్ని కామన్ పర్సన్, మీ డాడీ ఎప్పుడో ఒకసారి వస్తే స్పెషల్ పర్సన్. అంతేకాదు మరి, అందులో డాడీకి జర ఫ్యాన్స్ ఎక్కువ, అప్పుడప్పుడు అడుగుతుంటారు అంకుల్ ఇదే అన్నయ్య అని చెప్పి. సరే అని చెప్పి మా డాడీని తెచ్చిన. అయితే మా డాడీ ఉన్నాడు కాబట్టి ఒక స్పెషల్ ఛాలెంజ్ ఈరోజు. ఆ ఛాలెంజ్ ఏంటంటే మనం ఇంతవరకు చేయలేదు మన దాంట్లో, కొంచెం మంచిగా ఒక గేమ్ టైపు. ఇంకా మనం అస్సలు లేట్ చేయకుండా ఛాలెంజ్లోకి వెళ్ళిపోదాం. కనిపించినాయా? అయితే ఈ గ్లాసులతో ఏం ఛాలెంజ్ అవ్వా అని అనుకుంటారుగా. మా మమ్మీ కూడా అసలు ఏంది ఏమో తెచ్చిండని చెప్పి ఆశ్చర్యపోయి చూస్తుంది మా మమ్మీ. ఆగు మమ్మీ, ఇంకా వీటి పైకి రావాల్సినవి ఇంకా కొన్ని ఉన్నాయి మమ్మీ. ఈ గ్లాసుల పైన ఉండే ఈ ఐటెంలు ఇవి ఇక్కడ వచ్చేసి గార్లిక్ ఉంది, ఇక్కడ వచ్చి లెమన్ నిమ్మకాయ, ఇక్కడ వచ్చి కాకరకాయ, ఇక్కడ వచ్చి బనానా, ఇటు పక్క ఆనియన్, అక్కడ ఎగ్, నాటుకోడి ఎగ్. అది 20 రూపీస్ మమ్మీ. అది మన ఫామ్ ఇంకొంచెం చీప్గా ఇచ్చేద్దాం. 20 రూపీస్ ఎగ్ అంటే 15 రూపాయలకి ఎగ్ ఇచ్చేయచ్చు. అయితే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఈ బాటిల్ల పైన ఉండే ఈ ఐటమ్స్ ఇప్పుడు ఆ బాటిల్ లోపల పెట్టేసి క్యాపులు మూసేసి మొత్తం వాటిని అటు ఇటు మొత్తం మిక్స్ చేసేసి మీ ముగ్గురం ఒక్కొక్కటి చూస్ చేసుకుంటాం. చూస్ చేసుకొని ఎవరికి ఏది వస్తే అదైతే మేము కంప్లీట్ చేయాలి. బనానా ఒకరికి వస్తుందిలే, కానీ మిగతా ఇంక ఇవన్నీ కొంచెం డేంజర్గానే ఉన్నాయి. ఈ నిమ్మకాయ ఇంకా డేంజర్, ఇది మనం అనుకుంటాం కానీ ఉన్నాయి. ఎగ్ మస్తు సింపుల్, తాగేయచ్చు. ఈ గార్లిక్ కూడా ఏం కాదు, తినచ్చు. కానీ ఈ నిమ్మకాయ డేంజర్, కాకరకాయ డేంజర్, ఇవి రెండే డేంజర్. అవును మమ్మీ, చచ్చిపోతాం. అప్పట్లో హనీలో పెట్టుకుని నేను మా అక్కడ ట్రై చేసాను, కింద పడి దొర్లి ఆ కడుపు నొప్పికి. అయితే మనం ఇంకా లేట్ చేయకుండా మనం ఇందులో లేచేసి ఈ బాటిల్లోనైతే మొత్తం అటు ఇటు కలిపేసి ఒకవేళ కారాలు ఎవరికైనా వస్తే తినొచ్చు. దీన్ని కూడా ఎగ్ పెట్టేద్దాం. అవును మమ్మీ, ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇది ఎగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎగ్ పక్కగా రావాలనేది ఒక ఇది. ఎందుకంటే నాటుకోడి గుడ్లు 20 రూపాయలు పెట్టి చేసిండు 6 గుడ్లు. అట్లనే కాదు, కొంచెం ఎగ్ తాగుతుంటే అది కొంచెం బాగుంటది, ఎక్స్ప్రెషన్ బాగుంటుంది. అది నార్మల్ క్యాజువల్ ఏమొద్దు. ఇప్పుడు ఏంటంటే 3 గ్లాసులు అయితే మిగిలిపోతాయి. మేము 3 చూస్ చేసుకున్నాక ఆ 3 గ్లాసులు 2 ఎగ్గులు అయితే ఉండే ఛాన్స్ చాలా తక్కువ. చూద్దాం అసలు ఏమవుతుందో. ఇంకా వీటిని లోపలికి అయితే పంపించదు. మన వాళ్ళకు ఏదో మంచిగా చేయాలి, ఏదో కొత్తగా చేయాలి అని చెప్పి ఏదో అనుకోని. అవును కానీ ఎంత బాగున్నాయి జార్స్. ఇది తక్కువే మమ్మీ, చూసినారు కదా, పెట్టేసినాం. ఇప్పుడు వీటిని నువ్వు కళ్ళు మూసుకోవాలి. ఫస్ట్ ఏదో ఒక దాన్ని ఫోకస్ చేసి పెట్టుకోండు. నేనేం చూడలేదురా, నేను చూడలేదు. ఇదిగో అటు చూస్తున్నా. ఓకేనా? నేనైతే ఏదొచ్చినా చూడలేదు. ఇద్దరు కళ్ళు మూసుకోరు. సో ఏదొచ్చినా ఓకే అంట. ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకోవాలి, అట్లే కళ్ళు మూసుకోవాలి. ఏటిల్లో ఎంత బాగుందో తెలుస్తుంది. బొరుగులకి రూల్ చూడొద్దు. ఊపి తీసుకోవచ్చా? ఊపొద్దు. ఊపుతా నేను. ఊపొద్దు. ఎవరు చూస్ చేసుకుంటారు? డాడీ ఫస్ట్ నువ్వే చూస్ చేసుకో. డాడీ పైననే ఇట్లా పట్టుకోవద్దు, డాడీ పట్టుకొని చూడొద్దు, అసలు ఏం దానికి ఫీల్ అవ్వద్దు. జస్ట్ ఇట్లా పైన నుంచి నువ్వు ఏదో చూసి ఇట్లా ఒక ట్యాప్ చేయాలి అంతే డాడీ. 1 2 3 4 డాడీ. అది డాడీ సైడ్ పెడతాం. అంటే ఇప్పుడే ఓపెన్ చేయొద్దు. ఇది మా డాడీ. నాకు నిమ్మకాయ వచ్చినట్టుంది. అది మా డాడీది, దూరం పెడుతుంది. నువ్వు మమ్మీ ఇప్పుడు నువ్వే చేసుకో. అటు నుంచి 4వది ఇది తీసుకో. ఎందుకు డాడీ? 4 ఎందుకు? బెస్ట్. నేను 1 2 3 తీసుకుంటాను. 3 తీసుకుంటావా? ఇవి 4గా? ఈ 3 నాది. నీకోసమే వచ్చింది, అది తీసుకో ఫస్ట్. ఇది నేను సెంటిమెంట్గా నేను మంచిగా ఇట్లా ధ్యానం చేసుకోవాలనుకుంటా, ఎందుకంటే సింపుల్గా రావాలి. ఒకవేళ అదే నీ ధ్యానం అని మీరు అనుకున్నారనుకోండి, అట్లా కాదు.
నువ్వు ఆ ఊపుట్లనే ఏదో ఊగిన గుడ్డు తీసుకుంటున్నావు. గుడ్డ ఎందుకు తీసుకుంటాను? పచ్చిగా ఇప్పుడే గుడ్డు తిని చికెన్ తిని అన్నం తిని వచ్చిన పచ్చి గుడ్డ ఎట్లా తాగుతా? నాకు ఏది వస్తుందో నాకు భయం, కానీ ఎల్లిపాయలు ఇస్తే చచ్చిపోతాను నేను. ఎల్లిపాయ రాకుండా కాకరకాయ ఇచ్చిన కరకర నోయలు మిగతా కానీ నాకైతే తలకగా ఉంది ఒకటి. ఎందుకంటే నిజం ఇక మా డాడీ అలకగా ఉందండి. ఎల్లిగడ్డో లేదా కాకరకాయ ఏమో ఉంది. కాకరకాయ కొంచెం వెయిట్ ఉంటుందిరా. అదా అమ్మే లేపి చూడొద్దు అమ్మే. చూసి ఇచ్చినాక లేపు. ఇది మా మమ్మీది. ఇగో ఈ 3 అయితే వీడియో పెట్టేద్దాం. ఫస్ట్ అవే చూడాలి ఆమె. ఇగో ఇవి ఈడు ఉండేటివి అయితే మావి. ఇప్పుడు ఇక్కడ ఉన్నవి అసలు ఏం మిగిలినాయి అనేది మేము ఇప్పుడు చేస్తే మిగతా ఈడు అర్థమైపోతుంది స్టోరీ. ఫస్ట్ ఇది బాగా బరువుగుంది. నిమ్మకాయ వచ్చేసింది. నిమ్మకాయ పోయింది. పెద్ద టెన్షన్ అయితే పోయింది. ఆ నిమ్మకాయ నిమ్మకాయ నాకు వస్తుంది మా ఎగ్గు ఇందులో ఎగ్ ఉంది. ఇది అల్కా ఉంది. కాకరకాయ ఇది ఎల్లిగడ్డ. ఇక మా డాడీకి ఎల్లిగడ్డ వచ్చింది. ఇదేందినా కడుపు మంటలు వేస్తాయి. నేను ఓడిపోయినా. మా డాడీ తినాల్సిందే. మా డాడీకి వెళ్ళిపోయి వచ్చింది. ఇంకా మా డాడీ చూడాలి. ఇక ఇంతకు నాదేమొచ్చింది. ఈడైనా మిస్ అయిపోయింది. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి మమ్మడ? ఒక గుడ్డు ఉంటుంది. కాకరకాయ అన్నీ ఉంది కదా మమ్మీ. ఉల్లిగడ్డ చూపి. మా ఉల్లిగడ్డ గుడ్డు ఫస్ట్ నువ్వు తినేసి వెళ్ళాలి. తీయాలి ఫస్ట్ నువ్వు తినేయాలి. తర్వాత మేము ఓపెన్ చేస్తాం. చూస్తే మా డాడీకి అమ్మ ఇడిగిడి నాకంటే ఎక్కువ వచ్చిందిలే ఓన్లే అని చెప్పి అదొకటి. ఒకటి తింటాను. ఇది లేకుంటే కడుపు మండి చచ్చిపోతాం. మీరు ఛాలెంజ్ మళ్ళీ రాను కూడా రాను. సగం అన్నది మీరు పెట్టిరు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి ఒకటి తింటాను. ఇంత లావు తింటున్నా. వద్దు వద్దు వద్దు. డాడీ వచ్చినప్పుడు ఇంకా తినేసేయాలి. మిస్ చేయదు. మరి నీకు అది వచ్చినప్పుడు మా ఇద్దరు బాక్సులు మావి చూడకుండా నువ్వు అప్పుడే చేంజ్ చేసుకుంటే అయిపోయేది కదా. మరి నీకు ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది డాడీ. చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంది డాడీ. మా డాడీ అన్నీ ఒకటేసారి డాడీ తినేయాలి. ఇప్పుడు నమ్ముతుండు. అబ్బో మిక్సీలో అరగలు గడ్డ పడితే వాసన వచ్చినట్టు వస్తుంది. అబ్బా అయ్యో అబ్బో అమ్మా మా డాడీ ఉంచుకుంటూనే పోయింది. మండినట్టుంది మమ్మీ. నీకు ఇప్పటికీ ఛాన్స్ ఉంది మమ్మీ. అది ఇది షఫుల్ ఛాన్స్ లేదన్నదంటే ఏదో నాదే ఏదో వచ్చింది. మా అమ్మ ఇంత ఫీల్ అయిపోయింది ఇందాక. అంటే మా మమ్మీ దాంట్లో ఎగ్ ఉన్నట్టుంది.
ఎగ్గేనా ఉండొచ్చు ఒకటి ఆడుంటే ఒకటి ఇన్నే ఉండొచ్చు. ఉల్లిగడ్డ ఎగ్గుంది, అది ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ తీయగా. తండ్రి కొడుకులకి అన్నం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ వచ్చింది. అట్టిపండు హాఫ్ షేర్ చేసుకోరు ఇక. ఇగో రాముడు దా అట్టిపండు తిను. ఇగో napkins. మా డాడీ జంపు. దా కూర్చో కన్నీళ్ళు. మా డాడీ నా కోసం అని చెప్పి వీడియోలోకి వచ్చి పాపం మా డాడీకి ఎంత కష్టం వచ్చిందో. నీకు వస్తుంది పట్టు ఇప్పుడు కష్టం. ఆపు తిని రాముడు, ఆపు ఇడిపించు. మండుతుంది ఇంకా జాస్తిడ్ పోసినట్టు అయింది నోరు. నొప్పి వేస్తుందా మంట. అది లోపల మింగినట్టు చచ్చిపోదు, ఉంచేసిన. కాదు ఒకేసారి ఇన్ని పైన పోసుకొని వండిండు. ఒక్కొక్కటే తినాలి అందుకే. ఒక్కొక్కటి తింటావా? తిని చూద్దాం. ఎంతసేపు వస్తారా? పైన పొట్టు తీయద్దా? ఆ గోర్లే ఉండవు, పొట్టు ఎట్లా వస్తుంది? నేను తీసేస్తే మా వాడు అయితే గోర్లు తినేస్తాడు. గోర్లే ఉండవు చిన్నప్పటి నుంచి. వాడి చేతి గోర్లు చూద్దామంటే నా కలలాగా మిగిలిపోతుంది. పెంచినాగా మా మధ్యలో ఒక్కసారి పెంచిండు, ఆ స్కిన్కి ఎదురుగా పెంచిండు. ఓ ఇంత పొడవు పెంచినంత ఫీల్ అయిపోయింది. ఇక యాపిల్ తిన్నట్టు తినాలి. యాపిల్ తిన్నట్టు తిన్నిగా. మా ఇది అంతకంటే మంట ఉండేటట్టుంది అమ్మాయి. తొక్క కొరికితేనే మంట. ఏం కాదు తిన సలవా. నువ్వు తింటుంటే మాకు నీళ్ళు వస్తుంది. వేడిగా ఘాటు. యాపిల్ని మనసులో ఊహించుకొని నవ్వులేసే పరపర. మరి ఇందాక నువ్వు చికెన్ ఊహించుకొని వాళ్ళకపోయావు పరపరా. వా చికెనా? అది ఒక్క 2 రెబ్బలు నోట్లో వేసుకుంటే మంటలు వేస్తుంది. అట్లాంటిది పిరికడ్ నిండా పోసినావు. ఎట్లుందా? నాకు అమ్మ ఉందా టేస్ట్? మస్తు టేస్ట్ వచ్చింది కదా. ఆ రైతు ఎట్లా వండించుండో కానీ మంచిగా నీళ్ళు కట్టి బాగా ఇట్లా ఆవు పెండ వేసి పండించిండు. తింటుంటేనైతే నీరుగా ఇట్లా మంచి స్మెల్తోని మంచి టేస్ట్తోని కడుపులో మండిపోతూ మా వాడికి భలే ఉంది. ముక్కలు మండుతున్నాను. పెరగన్నందేనా? అబ్బా ఉల్లిగడ్డ ఇష్టంగా తినే నాకే ఉత్త ఉల్లిగడ్డ తింటుంటే భయంగా ఉంది. ఏం మంటలే అసలు, నీళ్ళు గిల్లు ఏమొస్తలేవు కంట్లో. ముక్కు మండుతుందా? అబ్బా సర్ది అవుతుంది. ముక్కు మండుతుందంటే సర్ది అవుతుంది. ఉల్లిగడ్డ మంచిదే, ఎల్లిగడ్డ కూడా మంచిదే. అన్నీ మంచిగా వండుకొని తింటే బాగుంటాయి. నాకు నేనేమరా స్వామి అంటే, వాడు ఆ గుడ్డు పెడితే ఇంకో దాంట్లో గుడ్డు పెట్టన్నా, ఆ గుడ్డు మనకే వచ్చింది. గుడ్డు అయితే ఈజీ, కళ్ళు మూసుకొని మింగేయచ్చు. అబ్బో మింగు. నేను మింగ, నా ఛాలెంజ్ అయిపోయింది. నీ ఛాలెంజ్ బా. ఇది ఒక లెక్క. కోడి గుడ్డి ఇట్లా పెట్టిపోతే ఇట్లానే ఇస్తుండే. అయిపోయింది ఒక్కొక్కటి. ఇది అట్టిపండు తిను. ఇప్పుడే గుడ్డు ఇంత ఆమ్లెట్ తిని, ఇప్పుడే ఇంత చికెన్ తిని, ఇప్పుడే ఈ పచ్చిగుడ్డు తాగితే కడుపులో లోపదా నాన్న. నాకు ఈ కడుపులో మంట వస్తుందండి. ఆ గుడ్డ అట్లా నోట్లు వేసుకొని నమిలి పొడితో సహా. ఎంత బాగుందండి గుడ్డు. బాగుందా అన్న టేస్ట్? వద్దామే చూడరు, మా మమ్మీ గుడ్డు తాగుతుంది. ఇది మనకు లెక్కనా?
తీయకుండా పుల్ల ఉందా ఖరాబ్ అయింది గొప్ప అట్లా ఏముండదా మే ఖరాబ్ అయింది ఖరాబ్ కాలే కానీ నాటుకోడి గుడ్డు కదా, నాటుకోడి గుడ్డు వాసన నీసు ఉంటుంది. మొత్తానికి అందరం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసినాం. మా డాడీ కూడా ఇన్ని ఆనేసుకుండు అసలు. ఇక మా డాడీది కూడా సక్సెస్ అయిపోయినట్టే. మేమందరం కంప్లీట్ చేసినాం. అయితే నాటుకోడి గుడ్డు కదా అందుకే ఇట్లా బాగుందా, బాగుంది మమ్మీ, అయిపోయింది. బాగుంటుందని చేసిన. నార్మల్ ఎగ్ వద్దని చెప్పి అదైతే చేసిన. అయితే ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటి ఈ గ్లాస్ గెస్ ది గ్లాస్ అనే ఛాలెంజ్లు నేను ఇంకా చాలా చేస్తా. ఇట్లా గ్లాస్లో ఇట్లా చిన్న చిన్న ఐటమ్సే కాదు, ఫుడ్ ఐటమ్స్, ఇంకా మీరు ఏమైనా రైస్ ఐటమ్స్ కానీ జ్యూసులు కానీ ఇట్లా లిక్విడ్ ఫామ్లో ఉండేటివి ఏవైనా సరే మీరు ఇలాంటివి కావాలనుకుంటే ఇది కూడా కామెంట్ చేయండి. అన్న మొత్తం టోటల్ 6 లేదా ఇట్లా అన్న ఈ 6లో మీరు పెట్టుకొని చూస్ చేసుకొని తినండి అన్న అని చెప్పి మీరు పెట్టినా కూడా నేను అవన్నీ కూడా చేస్తా. ఇంకా మీకు ఇలాంటివి కావాల్సినవి ఉంటే కామెంట్ చేయండి, అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో మంచిగా వచ్చింది అనుకుంటున్నా, మీరు అందరు మంచిగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. ఎంజాయ్ చేసినారులేండి, ఎందుకంటే మన దాంట్లో కొత్తగా వచ్చింది కదా ఇది. కొంచెం మన వాళ్ళకి ఒక చేంజ్ ఇది, ఫుడ్ ఛాలెంజే అయినప్పటికీ ఫుడ్ ఛాలెంజ్లో ఒక చిన్న చేంజ్ ఇది. నచ్చిందని అనుకుంటున్నా. అస్సలు మిస్ అవ్వకుండా కామెంట్లు అయితే చేసేయండి. అయితే అదనమాట ఈరోజు ఛాలెంజ్. ఇంకా ఇలాంటివి కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పవన్ నాయనని యూట్యూబ్ ఛానల్.